సారీ ఈ డ్రీమ్ ని డిస్టర్బ్ చేసేలా ఉంది. డ్రీమ్ లేదు ఏం లేదు. అబద్ధం. అబద్ధం కదూ? ఏ నువ్వు అబద్ధం చెప్పలేవే, నీ మొహమే చెప్పేస్తుంది తెలుసా. చెప్పు, నీ కళ్ళు కార్తీక్ వచ్చాడు కదా, నాకు ఆ రోజే తెలుసే. ఆ రోజు నాకు అలా అనిపించలేదు. అయితే ఇవాళ అలా అనుకుంటున్నావు కదూ? ఏ నవ్వే కదూ? కంగ్రాట్స్. ముందు అర్జెంటుగా వెళ్ళి నీ ప్రేమ చెప్పు, లేదంటే ఎవరైనా కొట్టుకెళ్తారు. బికాస్ ఈజ్ ది మోస్ట్ వాంటెడ్ గాయ్. ఎలా చెప్పాలో తెలియట్లేదే. బాలేదానివే, కళ్ళు గంటం తెలుసు కానీ ప్రేమ గురించి చెప్పడం తెలీదా? ఈ కథలే వద్దనేది. వెళ్ళి ధైర్యంగా నీ ప్రేమ గురించి చెప్పు. సక్సెస్ అయ్యాక నా ట్రీట్ ఇవ్వు. ఓకే గుడ్. నా ప్రేమ గురించి చెప్తాం అనుకుంటే మాట్లాడుతున్నాడు. కామెడీ కూడా చాలా బాగుందండి. ఫైట్స్ అదర్ కొట్టేశారు. కార్ చేస్లు, బాంబ్ బ్లాస్ట్ సూపర్ అండి. హీరో హీరోయిన్స్ ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉన్నారండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. తప్పకుండా మీరు ఒకసారి చూడాలి. హలో సార్. హాయ్ సురేష్, హౌ ఆర్ యు? చెప్పండి సురేష్, ఏమైనా ప్రాబ్లమా? ఎస్. ఏంటో ప్రాబ్లం? నీకు తెలుసు. అర్థమేంటో చెప్తేనే కదా తెలుస్తుంది. అయితే నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. శ్వేత, నో ప్రాబ్లం. కావాలంటే కూర్చోండి. సురేష్, కార్తిక్ నా బెస్ట్ ఫ్రెండ్. నా గురించి తనకు అన్ని తెలుసు. నీతో విడిగా వచ్చి మాట్లాడిన నెక్స్ట్ మినిటే కార్తిక్ అన్ని చెప్పేస్తాను. చెప్పు సురేష్, పర్వాలేదు. ఆ రోజు నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ అదే మాట అడుగుతున్నాను. సూటిగా సమాధానం చెప్పు. నేను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? ఏం శ్వేత, ఎందుకు లవ్ చేయవు? ఎందుకు లవ్ చేయనంటున్నావు? కారణాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. థిక్ ఫ్రెండ్స్. నాతో కలిసి సినిమాలకు వచ్చావు. ఇద్దరం కలిసి ఒకటిగా భోజనం చేసాం. నాతో కలిసి బైక్ లో వచ్చావు. నా ఫ్యామిలీ గురించి నీకు బాగా తెలుసు. ఇలా చాలా ఉన్నాయి శ్వేత. ఫ్రెండ్షిప్ చేస్తే వెంటనే ప్రేమించాలని రూల్ ఏం లేదు. నీతో సినిమాకి వచ్చానంటే నీతో జంటగా చూడాలని కాదు. నీ చెల్లెలు నా క్లోజ్ ఫ్రెండ్. మీ ఇంట్లో దాన్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్లరు. దాన్ని కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. ఒకరోజు లంచ్ తెచ్చుకోలేదు. ఒంటరిగా హోటల్కి వెళ్ళా అంటే ఇబ్బంది. అప్పుడు నువ్వు వచ్చావు. తెలిసిన వాడు కదా అని నీతో వచ్చావు. బండి బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలరా అని ఆలోచిస్తుంటే నేను డ్రాప్ చేయను అంటూ నువ్వు వచ్చావు. ఒకవేళ నువ్వు రాకున్నా వేరెవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయేదాన్ని. ఇలా చూడు సురేష్, లైఫ్ లో కోఇన్సిడెన్స్ గా జరిగే చిన్న చిన్న విషయాల్ని మనకి సానుకూలంగా తీసుకోకూడదు. ముందు ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోవాలి. అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు ఆ పని చేయలేదు సురేష్. తప్పు శ్వేత. నేను ప్రయత్నించలేదని నువ్వు అనుకోవడం తప్పు. మన ఏరియా కుర్రాళ్ళు చాలా మంది ఇక్కడ చదువుతున్నారు. అందరూ మీ ఇద్దరు లవ్ చేసుకుంటారని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. ఎందుకో తెలుసా? నీ గురించి నాకు తెలుసు. నువ్వు నన్నే లవ్ చేస్తావు నాకు తెలుసు. అందుకే నేను డైరెక్ట్కి వెళ్ళి ఆయన అడిగాను. అవును శ్వేత, నీకు తెలియకుండా ఆయన ఒక రోజు అడిగాను. సార్ ప్లీజ్ సార్, శ్వేతతో చెప్పండి సార్. ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగాను కదా సార్, శ్వేతను లవ్ చేస్తున్నారని. మీరు కూడా లేదని చెప్పారు కదా సార్. ప్లీజ్ సార్, ఇప్పుడు చెప్పండి సార్. అప్పుడు చెప్పారుగా నాది లవ్ కాదు, ఒట్టి ఫ్రెండ్షిప్ అని. ఇప్పుడు చెప్పండి సార్, ప్లీజ్ సార్. అవును, విన్నావుగా శ్వేత, విన్నావుగా. ఆయన అడిగినప్పుడు కోపగించుకున్నారు, నన్ను తిట్టారు. కానీ నేను ఊరుకోలేదు. ఆయన మళ్ళీ మళ్ళీ అడిగాను. ఖచ్చితంగా బల్ల గురించి చెప్పారు. నేను శ్వేత ఇద్దరు ఫ్రెండ్సే, లవర్స్ కాదని. నిజమే కదా సార్? ఆ తర్వాత శ్వేత నీ దగ్గరికి వచ్చి మాట్లాడాను. ఇప్పుడు అర్థమైందా శ్వేత నేను ఎంత సిన్సియర్గా ఉన్నాను? ప్లీజ్ ఇప్పుడైనా పాజిటివ్గా చెప్పు శ్వేత. సారీ సురేష్, ఇంతవరకు ఎప్పుడు అలా అనుకోలేదు. ఇక మీద అనుకోను కూడా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడడానికి ప్రయత్నించదు. అలా మళ్ళీ ప్రయత్నిస్తే మన ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంది. గుడ్ బై. సారీ కార్తిక్, కొంచెం డిస్టర్బ్ అయ్యాను. మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను. ఏ సక్సెస్ కదా ట్రీట్. అప్పుడు ఏమైంది? నేనే అనవసరంగా ఏదో ఊహించుకున్నాను. కాస్త అర్థమైనా చెప్పవే. సురేష్ వచ్చి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పాడు. సరే, దానికి దీనికి ఏం సంబంధం? సురేష్ ఇది చెప్పడానికి ముందు కార్తిక్ దగ్గరికి వెళ్ళి నువ్వు శ్వేత లవ్ చేసుకుంటున్నారా అని అడిగాడు. అందుకు కార్తిక్ అలాంటిదేం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. ఏయ్, ఇందుకే ఫీల్ అవుతున్నావా? ఒక థర్డ్ పర్సన్ ముందు ఎవరైనా మొహాన్ని అడిగితే అలాగే సమాధానం చెప్తారు. అది కాకుండా సురేష్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్. అందుకే కార్తిక్ అలా నీతో చెప్పుంటాడు. నువ్వు వెళ్ళి ధైర్యంగా కార్తిక్తో చెప్పవే. వద్దే, నాకు బాధగా ఉంది. ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే మనం అనుకున్న సాధించలేమే. రేపు నేను నీతో వస్తాను, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకే? కూల్ రా. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏముందో తెలుసా?
ఇంకా ఒక్క చోటు కాలా చెప్పిందిరా చూసి శ్వేత పిలుస్తున్నాడు కదా పద. శ్వేత నేను వాళ్ళ కాలేజ్కి హెల్ప్ అవడానికి వెళ్ళినప్పుడు ఏం తెలుసా తను నన్ను లవ్ చేస్తున్నాను. అవును శ్వేత, తనే ఫస్ట్ నన్ను చూసి ఐ లవ్ యూ అంది. నేను ఎస్కేప్ గా తను ఐ లవ్ యూ అనగానే నాకు కుదరదు సారీ అనేసాను. తర్వాత ఏముంది, తన మాట నమ్ముంటే నేను దేవదాసుల గడ్డం పెంచుకొని ఏ చెట్టు కింద కుక్క పిల్లతో కూర్చుండేవాడిని. ఆ రోజు నాతో ఐ లవ్ యూ ఉందా, ఈ రోజు మ్యారేజ్ ఇన్విటేషన్ తీసుకొచ్చి చేతికిచ్చింది. మీకు పెళ్ళా? ఎస్. దానికే ట్రీట్. వినండ్రా, నిమి ఇదే ట్రీట్ అని సరిపెట్టేకూడదు. మీ అందరూ ఊరుకోం. నీ పెళ్లి రోజున ఇంతకంటే పెద్ద ట్రీట్ ఇవ్వాలి. ఓకే అందరూ గుర్తుంచుకోండి. సరే నాకు టైం అయింది, నేను క్లాస్ వెళ్ళాలి. శ్వేత మీ క్లాస్ ఉందా? లేదు. మీరు నిమికి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారా? నేను ప్రొఫెసర్ మీట్ అవ్వాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే నిమి, సీ యూ దెన్. బాయ్. బుక్ ఇరా. ఇదిగో బాయ్. సీ యూ. బాయ్ 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 బాయ్. సో మన క్యాజువల్ గా నవ్వుతూ మాట్లాడినా, ఊరికి ఒక హాయ్ చెప్పినా కూడా నెక్స్ట్ డేనే లవ్ లెటర్ ఇచ్చేసే కుర్రాళ్లలో కార్తీక్ నిజంగానే ఒక జెంటిల్మెన్ శ్వేత. ముందు నేనే తన దగ్గర ఐ లవ్ యూ అన్నాను. అతను క్లియర్ గా చెప్పేశాడు, నిన్ను మాత్రమే కాదు నేనున్న పరిస్థితిలో ఎవరిని లవ్ చేయలేను అని. అతను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యాడు. కానీ నేనే వెడ్డింగ్ ఇన్విటేషన్ దాకా వచ్చేసాను. కార్తీక్ ఇక్కడికి వచ్చాక మారిపోతాడనుకున్నాను, కానీ మారనే లేదు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మాటలు విని మీరు కార్తీక్ లవ్ చేసుకుంటున్నారని అనుకున్నాను. తర్వాత మీది కేవలం ఫ్రెండ్షిప్పే అని తెలుసుకున్నాను. కార్తీక్ ఇంతవరకు ఎప్పుడు ఫ్రెండ్షిప్ లిమిట్ ని దాటిందే లేదు. వెరీ నైస్ మ్యాన్. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను బాధపడుతున్నాను. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగానూ కొంచెం కూడా బాధ పెట్టకూడదు. కానీ నేను కార్తీక్ ని నిజంగా ప్రేమించి కూడా అతని మనసు తెలుసుకోకుండా ఐ లవ్ యూ అని బాగా బాధ పెట్టాను శ్వేత. ఈనాటి వరకు నేను ఎందుకలా అన్నానా అని తలుచుకొని బాధపడుతూ ఉంటాను. సారీ, నామానని నేను నా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. ఇదిగోండి, తప్పకుండా రావాలి. వస్తాను, బాయ్. ఏంటి సడన్ గా అలా అయిపోయావు? నిమ్మి అన్ని విషయాలు క్లియర్ చేసింది. ఏంటి నువ్వనిది? కార్తీక్ క్యారెక్టర్ చూసి, అతను నాతో బిహేవ్ చేసిన పద్ధతి చూసి, అతను నేను కొంచెం లవ్ చేసిన మాట నిజమే. కానీ ఇప్పుడు నిమ్మి మాట్లాడి వెళ్ళిన తర్వాత నా మనసులో ఉన్న ఆ ప్రేమ గుర్తు చేసుకున్నాను. ఏదో అలా అన్నా కూడా మనసులో బాధన్న మాట నిజమే. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నేను నా లవ్ గురించి కార్తీక్ చెప్పి అతని మనసు కష్టపెట్టడం ఇష్టం లేదు. నిమ్మి చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగానూ కష్టపెట్టకూడదు. అందుకే కార్తీక్ నా లవ్ గురించి చెప్పదలుచుకోలేదు. మామూలుగా లవ్ చేయడానికి ముందు అది వర్కౌట్ అవుతుందో లేదో ఆలోచిస్తే దేశంలో అనార్కలు పార్వతులు ఉంటారు. మరెందుకు తడబాటు అంటావా? నేను సగటు ఆడపిల్లనే. నా ప్రేమ విషయం ఆయనకి చెప్పలేదనే దిగులు ఉంటుందిగా. ఉండేది, కానీ ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత ఆ దిగులు లేదు. ఇప్పుడు క్లియర్ గా ఉన్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. వర్షంలో నిలబెట్టి టార్చర్ పెడుతున్నా కదరా. మామ కాసేపు వెయిట్ చేయరా మామ. టైం అవుతుందిరా, కొంచెం వెయిట్ చేయరా. నా ఫిగర్ వచ్చే టైం రా, కొంచెం వెయిట్ చేయరా. నా కర్మకాలి నువ్వు ఇప్పించిన చండాలపు టీ తాగి నేను ఇప్పుడు పడుతున్న అవస్తుంది. శత్రువు కూడా రాకూడదు. నేను మాట్లాంటే ఎలా రా? నా ఫిగర్ వచ్చే టైం రా, చూపిస్తాను రా. ఇప్పుడు వచ్చే ఎప్పుడు వస్తుంది? అదిగో వస్తుంది. నీ ఫేస్ తగ్గ వాళ్ళు ఎవరు లేరే? ఆ ఆరెంజ్ టీ షర్ట్ పక్కన నవ్వుతూ వస్తుంది చూడు, అదేరా. నీ డ్రెస్ సెన్స్ చూసి నువ్వు ఒక నాన్ సెన్స్ గడు అనుకున్నాను, కానీ ఫిగర్ సెన్స్ లో అదరగొట్టేసారా? అందంగా ఉందా? అదిరింద్రా. అది సరే గాని నీ ఫిగర్ తో పాటు నవ్వుతూ వచ్చి ఆ గొట్టం గడవడరా. వాడు దానిలో ఎవరు? ఏంటి దానిలో ఎవరా? పోరా రే, పోరా. నీ తమ్ముడు ఎప్పుడు వచ్చాడరా? ఇవాళరా. హాయ్. హాయ్ హాయ్ బాలు, ఎలా ఉన్నావు? బాగున్నా. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారు. వీడు ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు, బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి దింపొస్తాను. అదేంటి అలా అంటారు? ఇప్పుడేగా వచ్చాడు, మనతో లంచ్ చేసి వెళ్తారు. వద్దండి, అందరూ పిలుస్తున్నారు కదా,
పద వెళ్ళొద్దాం. సరే రా రా రా. Come on. కార్తీక్ ఏం తీసుకుంటారు? ఎనీథింగ్ ఇస్ ఓకే. ఓకే, ఫ్రైడ్ నూడిల్స్. బాలుకి క్లబ్ శాండ్విచ్ చెప్పండి. వెంకట్ నాకేమో ఆలు పరోటా. ఓకే, ఆలు పరోటా 4 అమెరికన్ చాప్సీ విత్ స్ప్రింగ్ రోల్. ఓకే. హలో, బోటి ఉందా? సారీ సార్, ఇది 3 స్టార్ హోటల్. రేయ్, ఈ హోటల్ సైకాలజీ గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావట్రా? ఏంటది? చెప్తా విను. ఓ 1.5 గ్యాప్ లో డీసెంట్ గా కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ మెల్లగా నవ్వుతూ తింటున్నారనుకో, నిశ్చితార్థం అయిపోయింది, ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తో వచ్చారని అర్థం. ఇంకా విను, ఒక్కడుగు గ్యాప్ లో భుజం రాసుకుంటూ తెగ నవ్వుతూ తుల్లుతూ తినకుండా కూర్చున్నారనుకో, పెళ్ళ ఇప్పుడే ఉన్నాయలైందని అర్థం. సూపర్ రా. ఎదురెదురుగా కూర్చుని మెనూ కార్డ్ లో ఉన్న రేటని గుచ్చి చూస్తూ ఆర్డర్ చేసి తింటున్నారని అనుకో, పెళ్ళై 3-4 ఇయర్స్ అయి ఉంటుందని అర్థం. కరెక్ట్ రే, భలే చెప్పావు. ఇది విను. ఒక కార్నర్ సీట్ లో గాలి కూడా చొరబడినంత క్లోజ్ గా కూర్చుని ఒకే ఐస్ క్రీమ్ ని 1.5 దాకా తినకుండా కూర్చున్నారనుకో, కొట్టుకొచ్చిన కేసులు అర్థం. సరే గాని నాలా ఇలా దర్జాగా కూర్చుంటే ఏమంటారు? ఓజీగా తినడానికి వచ్చాడని అర్థం. సారీరా. సినిమాలు తిను పాలు. తమ్ముడు ఏమనుకుంటాడు? 18 ఏళ్ళు తోడబుట్టునండి, వాడి గురించి పట్టించుకోకుండా నా మాట నేను తినేశాను. లక్కీగా శ్వేత దగ్గర నుండి వాడిని చూసుకుంది. నేను ఎలా ఈ కల్చర్కి మారాను? శ్వేత బడికి లేకపోతే వాడు అవమానంతో కృంగి నలిగిపోయాడు సార్. తలుచుకుంటేనే బాధగా ఉంది. రే, తమ్ముడు మనసులో బాగా కుమిలిపోయి ఉంటాడేమో. కొంచెం నోరు మూసుకుని కూర్చుంటావా? ఇప్పుడు అసలు ఏమైందని నువ్వు అలా ఫీల్ అవుతున్నావు? ఇంకో విషయం చెప్తున్నాను విను. ఆ రోజు శ్వేత నీకు పర్ఫెక్ట్ మ్యాచ్, తనను పెళ్లి చేసుకోవాలన్నందుకు అదేం కుదరదు, మా అమ్మను చూసుకోవాలి, మా తమ్ముని చూసుకోవాలని ఎంత బిల్డప్ ఇచ్చావరా. ఆ రోజు నాకు అది కరెక్ట్ అనిపించింది. కానీ మనం టూర్కి వెళ్ళినప్పుడు శ్వేత మీ అమ్మని ఇంటిని మెచ్చుకున్న తీరు, ఇవాళ మీ తమ్ముని చూసుకున్న తీరు, ఒరేయ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. పిచ్చర్లాగా మాట మాకు. అది వేరు ఇది వేరు. శ్వేత నేచురల్ గానే ఉన్న గుడ్ క్యారెక్టర్. ఓకేరా, ఓకే, అది కూడా నేను ఒప్పుకుంటాను. అయితే ఆ రోజు నువ్వు టైం ఫీజు కట్టలేనప్పుడు నీకు కూడా తెలియకుండా వెళ్ళి ఫీజు కట్టిందే, దాన్ని ఏమంటారు? రేయ్, అప్పుడు మన యూనివర్సిటీలో 4 టైం ఫీజు కట్టలేక అల్లాడుతున్నారు. వాళ్ళకి కలిపి కట్టాలిగా నువ్వంటున్న క్యారెక్టర్ అయితే. సో సంథింగ్ ఈజ్ దేర్. ఒరేయ్, కుదురుగా ఆలోచించరా. తను నిన్ను ప్రేమిస్తుందిరా ఖచ్చితంగా, లేకపోతే ఇలాంటివన్నీ చేయదురా. ప్రేమ కోసం ఇదంతా చేసిందని తన క్యారెక్టర్ ని కించపరచొద్దు. ప్రేమ డెఫినెట్ గా ఉందిరా, ఛాన్సే లేదు. ఉన్నదే అనుకో, అప్పుడేం చేస్తావురా? రేయ్, ఏం చేస్తావురా? అలా ఉండే అవకాశం లేదు. ఉంటే అప్పుడు ఆలోచిస్తాను. కరెక్ట్ రా, అదే నేను అంటున్నాను. ఇలా చూడు, మన మనసుకు నచ్చిన విధంగా మన ఊహలకు అనుగుణంగా భార్య దొరకడం కోటికి ఒక్కరికే సాధ్యం. అది నీకు సాధ్యపడిందిరా. ఒరేయ్ ప్లీజ్ రా, మిస్ చేసుకోకురా. ఈ టైంలో ఎవరు రా కొట్టంగాడు? హాయ్ వెంకట్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. హాయ్, Hello, sir. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? బాగున్నాను సార్. యు హావ్ ఎ నైస్ కూర్చోండి ప్లేస్. కూర్చోండి. థాంక్యూ. శ్వేత క్లాస్ లో ఉంటుంది, ఒక్క నిమిషం వద్దు పిలుచుకోవచ్చు. కార్తీక్, వద్దు. నేను శ్వేత కోసం రాలేదు, నీతో మాట్లాడాలని వచ్చాను. ప్లీజ్. ఏం లేదు, ఓ 5 minutes నాతో స్పెండ్ చేయగలవా? సార్ ఏం సార్ అలా అడుగుతారు? రే, సార్ ఒక టీ కాఫీ తీసుకురా. అలాగే. ఏమవద్దు. కమాన్, టేక్ సార్, వద్దు సార్, వద్దు వద్దు. నువ్వు సిగరెట్ కలుస్తావని నాకు తెలుసు. శ్వేత నాకు తెలియకుండా నీకు లెటర్ కూడా ఇచ్చిందిగా. కమాన్ బాయ్, మీ ముందు- కమాన్, టేక్ వన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. లైట్, వద్దు సార్, లైటర్. లైటర్. ఏం లేదు కార్తీక్, ఆ రోజు మీరంతా మా ఇంటికి వచ్చినప్పుడు శ్వేతకి ఏప్రిల్లో పెళ్ళని చెప్పాను. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాలనుకుంటుండగా నాకు ఇప్పుడు ఈ పెళ్ళొద్దు, ఇంకా చదువుకుంటానంటుంది. మామూలుగా ఒక అమ్మాయినైనా అబ్బాయినైనా పెళ్లి చేసుకోమంటే మేము ఇప్పుడు చేసుకోమని అంటారు. శ్వేత కూడా అలాగే అంటుంది అనుకున్నాను, కానీ తను సీరియస్గా అంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను.
సరే చదువుకుంటున్న పిల్ల కదా, ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాను. తను ఎవరిని లవ్ చేయటం లేదని చెప్పింది. ప్రేమించలేదంటోంది, పెళ్లి వద్దంటోంది. నాకు అయోమయంగా ఉంది. ఒక తండ్రిగా ఇంతకు మించి నేను తనని అడగలేకపోయాను. కానీ ఓ ఫ్రెండ్గా నువ్వు తనని ఏమైనా అడగచ్చు. అడగటం మాత్రమే కాదు, నువ్వు తనని పెళ్లికి ఒప్పించాలి. పెళ్లి కొడుకు తండ్రి నేను ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. ఈ పెళ్లి జరిగితే ఇద్దరు రిలేషన్షిప్, బిజినెస్ రెండూ కంటిన్యూ అవుతాయి. సో నువ్వే తను ఒప్పించాలి. నువ్వొక్కడివే శ్వేత మనసు మార్చగలవు. ప్లీజ్, నేను నిన్నే నమ్ముకున్నాను. ప్లీజ్ కార్తీక్. సార్ మీరేంటి సార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేను చూసుకుంటాను సార్, మీరు ధైర్యంగా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. వెల్కమ్ సార్. సీ సమ్ టైమ్. ఓకే సార్. ఓకే. ఓకే వెంకట్, బాయ్. బాయ్ సార్. పెద్దగేదో వాగావు, విన్నావుగా, వదిలేరా. రేయ్ నా మాట వినరా. ఆ సినిమాలో వాడు సూపర్ గా యాక్ట్ చేశాడు కదా. నువ్వెంత సన్నగా ఉన్నావు. ఎలా ఎగుతాడా? సన్నానే సన్నగా. ఒక్కటిచ్చానంటే టెన్షన్ అవ్వకు. ఎందుకు పాడానో తెలుసా? తేజ టీవీ నుంచి స్టూడెంట్స్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తున్నారట. జాక్సన్, నన్ను మాత్రం తప్పుగా అనుకోక జాక్సన్. నన్ను క్లోజప్ లో తీయమని చెప్పవు. నా రాజా కదా, ఏది? నా బంగారం కదా. ఏది? ఏదివే? ఎందుకే టీవీలో అంటే పడిచేస్తారు? ఈ జన్మలో మారాటే 1.5 year గా నీ వెంట కుక్కలా తిరుగుతున్నానే. నన్ను అసలే మాత్రం పట్టించుకోకుండా ఓ టీవీ పేరు చెప్పగానే బుక్ పట్టుకొని బతులాడతావా? కితకితలు పెట్టావు, ఇక్కడ పట్టుకున్నావు, అక్కడ పట్టుకున్నావు, నా రాజాన్నో. ఎందుకే ఇలా చేస్తావు? ఒక్కొక్కడు తన ఫిగర్ పేరు తెలుసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు. నేరుగా ఫోన్ చేసి నేను నెల్లూరు నుంచి నేరుగా మాట్లాడుతున్నాను, నాకు వయసు 16, ఇవి టీవీ వాడు అడిగాడా? ఎందుకే ఇలా చేస్తారు? ఆ చస్తూ ఉంటుంది బామ్మ. మా బామ్మకి ఏఆర్ రెహమాన్ పాట ఏంటి? దానికి అర్థమవుతుందటే. ఐ ఫీల్ వెరీ ఆ సాడ్. సంగతికి ఏం గాని, ఇప్పుడు అదే ముఖ్యం. ఆ కెమెరా ఎక్కడుందో చెప్పరాదు? కెమెరా స్టూడియోలో ఉంటుంది. నేను ఒకటి అడగచ్చా? మ్. కొంచెం పర్సనల్ గా ఉంటుంది, పర్వాలేదా? పర్వాలేదు, ఏదో రోజు పెళ్లి చేసుకుంటారుగా. చేసుకుంటాను. ఏం లేదు, లైఫ్ లో ఏదో ఒక రోజు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటారు. అది ఎందుకు మన తల్లిదండ్రులకు నచ్చిన వాళ్ళు అయి ఉండకూడదు? మీ నాన్నగారు వచ్చి మీ గురించి ఎంతో దిగులు పడ్డారు. అడ్వైస్ చేస్తున్నాను అనుకోకండి. నేను కూడా ఇప్పటి వరకు నా చదువు, నా డ్రెస్సు అన్నీ నా ఇష్ట ప్రకారంగానే చేస్తున్నాను. కానీ నా పెళ్లి విషయం మాత్రం మా అమ్మ ఇష్ట ప్రకారంగానే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే నేను ఆవిడ్ని సంతోష పెట్టిన వాడిని అవుతాను. సో మీరు కూడా పెళ్లి చేసుకోండి. మీ నాన్నగారు చూసి పెట్టిన పెళ్లి కొడుకుని. అసలు పెళ్లి వద్దనడంలో అర్థం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకాలంగా మీతో మూవ్ అవుతున్నాను. ఎవరిని మీరు లవ్ చేయట్లేదని నాకు తెలుసండి. అందుకే అంటున్నాను, మీ నాన్న ఇష్ట ప్రకారమే ఆయన చూసిన అబ్బాయినే మీరు పెళ్లి చేసుకోండి. సారీ అండి, కొంచెం ఎక్కువగా మాట్లాడానా? కోపం లేదుగా? ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏ వెంకట్, ఏ వీరు, ఏదో ఒకటి మాట్లాడచ్చుగా. మనం ఏమైనా చచ్చిపోతున్నావా? రేయ్ చచ్చిపోయినా పర్వాలేదురా, కానీ మనం ఎలా లైఫ్ లో విడిపోయిపోతాం? ఎగ్జామ్స్ అయిపోతే విడిపోక తప్పదుగా. అది కాదురా, 10 రోజుల సెలవుల్లో కూడా మనం విడిగా ఉండలేకపోయాం కదా. అలాంటిది లైఫ్ లాంగ్. నాది నెల్లూరు, వాడిది బందరు, వాడిది విశాఖపట్నం. ఇప్పుడే కదరా మన ఓళ్ళ పేర్లని గుర్తొస్తున్నాయి. ఇప్పటిదాకా ఎవరైనా అడిగితే యూనివర్సిటీ అన్నాను. ఇక మీద పోరా, నా వల్ల కావట్లేదు. పోనీ మనందరం మిషన్ తాగి చచ్చిపోదామా? ఏంటా పిచ్చి మాటలు? ఎడబాటు అనేది సహజమే, కానీ అది శాశ్వతం కాదు. కరెక్ట్ శ్వేత, నేను అదే చెప్పాలనుకున్నాను. మనం ఉండే ఊళ్ళు వేరైనా కూడా పెద్ద దూరాలేం కాదు. అందువల్ల ఎప్పుడైనా సరే మీట్ అవ్వచ్చు. నేను కూడా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకున్నాను, కానీ ఏ ప్లాను వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు మనకున్న వయసు, స్వతంత్రం అంతా వేరు. ఇప్పుడు అలా కాదుగా. ఇప్పుడు మనందరం తరచుగా కలుసుకోవచ్చు. చక్కగా ఉందిరా నీ ప్లాను. రేయ్
ఎగ్జామ్ పూర్తవగానే శ్వేతకి పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. తను వెళ్ళిపోతుంది. నీ ప్లాన్ ప్రకారం తను ఇష్టపడి మనల్ని మీట్ అవ్వాలనుకున్నా కూడా తన హస్బెండ్ అందుకు ఎలవ్ చేయకపోవచ్చు. శ్వేత సంగతి వదిలి వీడిని చూడు. పరీక్షలు పూర్తి కాగానే రైస్ మిల్ ఒకటేరా వీడి బతుకు. అనుకున్న వెంటనే అనుకున్న టైంకి వీడు మన దగ్గరికి రాగలరా? సో ఈ రోజేరా మనందరం ఒకటిగా కలిసి ఉండే ఆఖరి రోజు. నేను తట్టుకోలేకపోతున్నాను రా, తట్టుకోలేకపోతున్నాను. వెంకు, అరే ఏడోకురా, అరే చూడు ఏడోకురా, అరే వెంకట్, ఏడోకు. వెంకట్ ఏంట్రా ఇది చిన్నపిల్లలా గడిస్తున్నావు? ఇప్పుడు ఇలా ఏడవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరికిపోతుందా? ఇలా చూడు, మీ అందరూ ఉన్నాంగా. రారా, రా, రమ్మంటుంది. రమ్మంటుంటే. రారా, నా మాట విను. అలా కూర్చో. రే వాడికి మంచిగా లేవు. ఒరే వెంకీ, రిలాక్స్ రా. ఇదిగో మంచినీళ్ళు తాగు, తాగరా. ఓకే, దయించి అందరూ నేను చెప్పేది వినండి. ఇన్ని రోజులు ఇదే లైఫ్ అనుకుని మనం సంతోషంగా ఉన్నాం. కానీ ఇప్పుడే విడిపోవడంలో ఉన్న బాధ, దుఃఖం తెలుస్తుంది. ఇక మీద మనం తరచు కలుసుకోలేకపోయినా సంవత్సరంలో ఒక్కసారైనా తప్పకుండా మనం కలుసుకుని తీరాలరా. అప్పుడు ఎవరు ఎక్కడ ఏ మూలలో ఉన్నా సరే, ఎన్ని కష్టాలు బరువు బాధ్యతలతో ఉన్నా సరే, ఆ ఒక్కరోజు ఎలాగో అలా మనందరం కలవాలరా. ఈ ఐడియా బాగుందిరా. ఆ డేట్ ఏంటి? ఏప్రిల్ 30న. ఎందుకంటే ఏప్రిల్ మంత్ అంటేనే అందరికీ ఫేర్వెల్, సమ్మరే గుర్తొస్తాయి. కానీ మనకు మాత్రం అందరం కలుసుకోబోతున్నాం అన్నది గుర్తుకు రావాలి. సో మనం ఫిక్స్ చేసుకున్న ఏప్రిల్ మంత్ లో అందరం తప్పకుండా కలుసు. అమ్మా, లేనాయనా, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నానురా. ఇప్పుడే ఆ అమ్మాయి వచ్చేళ్ళింది. హ? అదేరా ఆ రోజు మన ఇంట్లో వడ్డన కూడా చేసిందే. ఎంతగానో చెప్పాను నువ్వు వచ్చేస్తావని. టైం లేదు, వస్తే ఇది ఇచ్చేయమని చెప్పి వెళ్ళిపోయింది. ఏంటిది? ఆ అమ్మాయికి పెళ్ళమ్మా. చక్కని పిల్ల. నేను కూడా అటువంటి పిల్ల మన ఇంటి కోడలుగా వస్తే బాగుండని అనుకున్నాను. హా. ఇదేం బాగాలేదురా వెంకీ. కార్తీక్కి శ్వేతకి మధ్య ఇంత జరిగింది, మాకెవరికి చెప్పకుండా దాచిపెట్టావు కదరా. ఎవరితోనూ చెప్పకూడదని ఒట్టించుకున్నాడు రా. ఏడ్చావు, పెద్ద హరిశ్చంద్రుడివి. ఛ, ఇంతమంది ఫ్రెండ్స్ ఉంది, ఏమీ చేయలేకమే కదరా. రేయ్, వాడు రిసెప్షన్కి వస్తాడుగా. ఇప్పుడు ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు. రేపు పెళ్లికి తప్పకుండా వస్తాడు. ఎందుకంటే రేపు ఏప్రిల్ 30th మన ఫేర్వెల్ డే రోజు ప్రామిస్ చేసుకున్నాగా, కనుక తప్పకుండా వస్తాడు. అరే వెంకట్, అరే వీరు, మన కార్తీక్ వచ్చేసాడు రా. హాయ్ రా, ఎలా ఉన్నారా? ఎలా ఉన్నారు వెంకట్? బాగున్నాను రా. ఏ వీరు, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏ ఏంట్రా ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండేవాళ్ళు, ఏదో కొంపలంటుకున్నాడు. ఫేస్లు ఏంటి? అందరి మొహాల్లో సంథింగ్ మిస్సింగ్. ఏంట్రా వీరు, నువ్వు కూడా సైలెంట్గా ఉన్నావు. అరియర్స్ ఉన్నా కూడా వాటి సంగతి వదిలేసాయి. నేను మా ఎండితో మాట్లాడి నీకు ఒక జాబ్ ఏర్పాటు చేస్తాను. నీ మానని గబాన్ని లోపలికి వచ్చేసావు. కార్తీక్ వచ్చాడు తెలుసా? తెలుసు. సరే మొహం కడుకొని త్వరగా బయటికి రా, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏ శ్వేత, ఏంటి ఇది? నా వల్ల కావట్లేదే. ఆ రోజు నువ్వెంత చెప్పినా నీ కార్తీక్ ఏం చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు తట్టుకోలేదే. కార్తీక్ని చూస్తే నా మొహమే చెప్పేస్తుంది. అది లేనిపోని సమస్యలు తెస్తుంది. నువ్వే వెళ్ళి మేనేజ్. హలో, హాయ్ కార్తీక్. హలో అంకుల్. హలో. మెనీ థ్యాంక్స్. శ్వేత మనసు మారి ఈ పెళ్లి ఇంత సక్రమంగా జరుగుతుందంటే అందుకు కారణం నువ్వే. ఏంటండి ఫార్మల్ గా మాట్లాడతారు? ఇది మన ఇంట్లో జరిగే పెళ్లి. మీరు వెళ్ళి గెస్టులు రిసీవ్ చేసుకోండి. అవును, ఇవాళ ఇక్కడే ఉంటున్నావుగా? లేదు సార్, ఒక అఫీషియల్ మీటింగ్ ఉంది, ఇమీడియట్ గా వెళ్ళాలి. రేపు పొద్దున ముహూర్తం టైంకి వచ్చేస్తాను. పెళ్లిలో చూడండి, అదరగొడదాం. ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్. వెంకట్, మీ వాళ్ళ నువ్వే చూసుకోవాలి. రేయ్, ఈ పూట మాతో ఉండవా? ఉండండి రా మీకు. ఎందుకు రా, ప్లీజ్ రా, ఉండరా, ప్లీజ్ రా. అసలు ఏంటి ఎక్కడ ఏడుస్తావు? సరేరా, పెళ్లి కొడుకు హాయ్ చెప్పేసి వద్దాం. ఏడిసాడు. రారా, ఇంట్రొడ్యూస్ చేయరా రా. హాయ్ హాయ్, దిస్ ఇస్ కార్తిక్. కంగ్రాట్స్. మాదంతా ఒకే బ్యాచ్. ఓకే, గుడ్ లక్. రే రే, శ్వేతరా.
తను నిన్నే చూస్తుంది. ఆఖరిగా వెళ్ళి ఒకసారి మాట్లాడరా. రేయ్, ఇవ్వాలేరా మన శ్వేత రేపు అత్తారింటికి వెళ్ళిపోతుంది. కాస్త నోరు మూసుకుంటావా? నేను ఊరుకోలేనురా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇదేరా ప్రాక్టికల్ లైఫ్. ఎమోషనల్ అవ్వకూడదు. ఉద్యోగం దొరికింది, తర్వాత ఏముంది? అమ్మ ఏదో సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు. ఏప్రిల్ ఎండ్లో మీ అందరితో ఓ మీటింగ్. లైఫ్ అలా వెళ్ళిపోతుందిరా. సరే వదిలే, మనం జాలీగా ఉందాంరా. రే రే నువ్వేంట్రా ఫేస్ ఎలా పెట్టావు? రే వీరు, ఏదో జోక్ చెప్పరా? సంస్ మందు డబ్బులున్నాయా? ఇదిగో తీసుకో. వందన, ఇవాళ కూడా చేదుగా ఉంటుందా అని టార్చర్ చేయకు. తీసుకోరా. హైదరాబాద్కి ఎప్పుడైనా రండి. కంపెనీ నాకు క్వార్టర్స్, కారు అన్నీ ఇచ్చింది. అందరూ జాలీగా తిరగచ్చు. ఓకే, ఏదైనా మాట్లాడండి రా. సరే వదిలే, తర్వాత ఏంటి ప్రోగ్రామ్? శ్వేతను తీసుకుని గుడికి వెళ్ళి రావాలట. చాలా దూరమా? లేదు, మన యూనివర్సిటీ పక్కనే ఉంది. కంపెనీ మీటింగ్ రేపు ఇక్కడ ఉంది. సో నేను పెళ్ళికి రాను. శ్వేతకి బెస్ట్ విషెస్ చెప్పండి. ఓకే? ఇదంతా వదిలేరా. రండిరా, రండి రండి రా. రే, మన యూనివర్సిటీ పక్కనే నా రూమ్ ఉంది. ఇక్కడ ముహూర్తం అవగానే నా రూమ్ వచ్చి రిలాక్స్ అయిపోండి. ఓకే ఓకే, బాయ్. మెల్లగా రామ్మా. మా నాన్న దగ్గర కొట్టేశాం. నేను ఈ సిగరెట్ అంటే ఇష్టపడతానండి. నాకు నీళ్లు బాగా నచ్చింది. అక్కడ లైఫ్ తెలుస్తుంది. మీకు ఇష్టం ఎస్పీబీ? నో బ్యాలెన్స్. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వచ్చి ఈ చెట్టును చూస్తే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు అలా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఈ మాను ఇలాగే ఉంటుంది.
పొద్దు నుంచి శ్వేత డల్గా ఉంది. పెళ్లి కదా, అందువల్ల ఆ టెన్షన్లో ఉండుంటుంది అనుకున్నాను. సడన్ గా బండి ఆపమని పరిగెత్తుకొచ్చేసింది. నాకేమీ అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడే మీ ప్రేమ గురించి తెలిసింది. మీ ఫ్రెండ్స్ నాకంతా చెప్పారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండి దాన్ని ఫ్రెండ్షిప్ పేరుతో దాచేశారు. మీ ఇద్దరి మనసులు ఎంత క్షోభపడి ఉంటాయో నాకు తెలుసు. ఫ్రెండ్షిప్ని ఎవరికీ తెలియపరచాల్సిన అవసరం లేదు, కానీ నిజమైన ప్రేమను తప్పకుండా తెలియపరచాలి. మామూలుగా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఒకదాని అంతంలోనే ఇంకోదాని ఆరంభం ఉంటుంది అని. నాకు సంబంధించినంత వరకు మీ ప్రేమకి స్నేహానికి సాక్ష్యంగా నిలిచిన ఈ చెట్టు అంతంలోనే మీ ఇద్దరి వైవాహిక జీవితాలు ఆరంభం అవుతున్నాయి. మీరిద్దరూ పెంచుకున్న ఈ అనుబంధాన్ని